హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎట్లున్నారు? మంచుకున్నారా? ఓకే. మనకి నిన్నటి ఎపిసోడ్ నామినేషన్స్ ఎపిసోడ్ పూర్తయింది. సో దానికి ఎక్స్టెన్షన్ మనకి ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ అయ్యింది. ఈరోజు ఎపిసోడ్ స్టార్టింగ్ సీనే ఆ నామినేషన్స్ ఆ హీట్ తగ్గక ముందే సోనియాకి అలాగే యష్మికి మధ్యలో గొడవ. మామూలు గొడవ కాదు. ఆ, అంటే సోనియా ఏంటంటే తన టీంకి సంబంధించిన ఇద్దరిని ఎగ్ టాస్క్లో ముందు పెట్టింది తను ఆడటం కంటే అని చెప్పి యష్మి. సోనియా ఏమో నా గేమ్ నేను ఆడాను, నాకు వాళ్ళిద్దరూ స్ట్రాంగ్ అనిపించారు, అందుకని నేను వాళ్ళిద్దరిని ముందు పెట్టానని ఆవిడ. సరిపోయింది. ఇద్దరు అట్టా ఆడుకున్నారు సేపు అట్ట. అదే దాన్ని నాకు తెలిసి ఒక 10 మినిట్స్, 10 మినిట్స్ కాదు, ఒక 5 మినిట్స్ నుంచి 7 మినిట్స్ అదే ఇష్యూ. ఇద్దరు అదే విషయం మీద టాపిక్, అదే ఇంక వేరే టాపిక్కే లేదు. అంటే మనకి వీడియో ఫుటేజ్ చూపించింది అదే కాబట్టి మనం మ్యాక్సిమం అదే మాట్లాడుకోవాలి. ఏంటంటే నువ్వు రిలేషన్స్ అని ఒక నేమ్స్ పెట్టుకొని వాళ్ళతో బొజ్జగింపులు చేసుకుంటావని యష్మి సోనియా అని అంటుంది. ఇది కొంచెం ఏంటంటే బయటకు వేరేలా పోర్ట్రే అయ్యే అవకాశం ఉంది. సో యష్మి మేబీ అసలు సోనియా గురించి అంత పర్టికులర్గా ఎందుకు మాట్లాడింది అనేది తను నెగిటివ్గా చెప్తుందా, లేకపోతే సోనియా ఆల్రెడీ దాని మీదే నైట్, ఐ మీన్ నిఖిల్తో, అంటే నైట్ అంటే నా ఉద్దేశం గోల్డ్ రూమ్లో కూర్చున్నప్పుడు అడిగింది, చెప్పింది అనమాట. ఈరోజు నా హార్ట్ బ్రేక్ అయింది, అది నీ వల్లే అని చెప్పి నిఖిల్తో అంది. మరి మేబీ అది మనకి లైవ్ ఫుటేజ్లో చూపించి ఉండొచ్చు, ఈ ఎపిసోడ్ అయితే మనకు చూపించలేదు. సో మనం దాని మీద పెద్దగా మాట్లాడవసరలా. సో లైవ్ ఫుటేజ్ ఉంటే మనం దాని మీద రిప్లై ఇవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ పర్సనాలిటీ గురించి మాట్లాడుతున్నాం. యష్మికి సరైన అది తన పర్సనాలిటీ ఎలా ఉంది అని చెప్పి సోనియా అంటుందని యష్మి సోనియా మీద ఫైర్ అవుతుంది. నీకు ఆడినట్టు కనపడలా అని యష్మి అంటుంది. అదే, నీకు ఆడినట్టు కనపడాలా, నీ పాయింట్ ఆఫ్ వ్యూ అలా ఉంటే నన్నేం చేయమంటావు, నేనైతే నా 100% నేను ఇచ్చాను అని యష్మి. సోనియా ఏమో ఓకే, నేను నా 100% నేను ఇచ్చానని ఆవిడ. ఇద్దరు ఒకరినొకరు బాగా తిట్టుకున్నారు, అంటే ఆల్మోస్ట్ తిట్టుకున్నట్టు పరిస్థితి వచ్చింది. నా ఇద్దరిని వెపన్స్లా వాడుకున్నామని ఆవిడ, అదే యష్మి సోనియా అని అంటుంది. ఆ తర్వాత మనకి ఈ ఇష్యూ ఇక్కడితో మనకి ఆపేస్తారు. నెక్స్ట్ సీన్ ఏంటంటే, అంటే సోనియా గురించే టాపిక్ హౌస్లో ఆ నైట్ అంతా, ఆ నామినేషన్స్ నైట్ అంతా ఆ విషయం గురించే మాట్లాడుకుంటారు, సోనియా ఇష్యూవే. అయితే తర్వాత ఏంటంటే రూల్ బుక్ గురించి సేమ్ మళ్ళీ నబీలు సీత ఇద్దరు మాట్లాడతారు. సీత తను ఎవరి టీంలో ఉంది, నిఖిల్ టీంలోనే ఉంది. నిఖిల్ టీంలో ఇంకొకరు ఎవరున్నారు, సోనియా పృథ్వీ ఇద్దరు ఉన్నారు. అదే సోనియా టీంలోనే సీత విష్ణుప్రియ ఉన్నారు కదా. సీతను నబీల్ కలిసి రూల్ బుక్ గురించి మాట్లాడుకుంటున్నారు. మేబీ తన టీంకి సంబంధించి తనే పెట్టి ఉండొచ్చు, కానీ సీత అయితే ఈ ఎపిసోడ్ ఎండింగ్లో చీఫ్ అయ్యింది. సో మనం అక్కడికి వద్దాం, ముందు విషయం మాట్లాడుకుందాం. మేబీ బ్యాక్ పిచ్చింగ్ చేసిందా సీత సోనియా గురించి అంటే ఏమో మరి, అది మనం చెప్పలేము. ఎందుకంటే ఆల్రెడీ దాని మీద కూడా ఒక ఇష్యూ అయింది, రూల్ బుక్ గురించి నబీల్ బయాస్డ్ సంచాలక్ నిన్న నామినేషన్ అయింది కదా, దాని గురించి. ఓకే, నెక్స్ట్ తర్వాత మనకి బిగ్ బాస్ వచ్చి కాంతారా టీం నుంచి ఆల్రెడీ ఒక చీఫ్ వెళ్ళిపోయారు కదా, కొత్త చీఫ్కి ఎలక్ట్ చేయడానికి, అంటే సెలెక్ట్ చేసుకోవడానికి కాంతారా టీంకి ఒక అవకాశం ఇచ్చారనమాట. అయితే శక్తి టీంకి ఆల్రెడీ చీఫ్ ఉన్నారు కాబట్టి అది ఆ నిఖిల్ని మినహాయించి మిగిలిన వాళ్ళందరూ కూడా చీఫ్గా నిలబడచ్చు, చీఫ్ కంటెస్టెంట్స్గా నిలబడచ్చు. మీలో ఎవరు చీఫ్ అవ్వాలనుకుంటున్నారో ఒక హౌస్ మేట్ వచ్చి ఆ హ్యామర్, అంటే ఒక హ్యామర్ ఉందన్నమాట, ఆ హ్యామర్ అది సుత్తి, ఆ హ్యామర్ను పట్టుకొని అక్కడ 10 బొమ్మలు ఉంటాయి, నిఖిల్ని మినహాయించి మిగిలిన 10 బొమ్మలు ఉంటాయి. వాళ్ళలో ఎవరు మీకు నచ్చలేదో వాళ్ళ బొమ్మ పగలు కొట్టచ్చు, ఎవరి బొమ్మ మీకు నచ్చిందో అది పగలు కొట్టవసరలా. అంటే పగలు కొట్టకుండా ఉన్న బొమ్మ చీఫ్, పగలు కొట్టిన బొమ్మ ఇక చీఫ్ కాదు అలా అనమాట. అలా మనకి 10 బొమ్మలు ఉన్నాయి అక్కడ. తర్వాత మనకి అక్కడతో రూల్ అర్థమైంది కదా. ఆ తర్వాత ఏంటంటే బజర్ మోగినప్పుడు ఎవరైతే హ్యామర్ అంటే సుత్తి పట్టుకుంటారో వాళ్ళకి అవకాశం దొరుకుద్ది. వాళ్ళకి ఇష్టమైన, అంటే ఎవరికైతే ఈ సుత్తిని హ్యామర్ని వద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇవ్వచ్చు. వాళ్ళు వచ్చి ఎవరైతే చీఫ్ అవ్వకూడదు అనుకుంటున్నారో, అంటే ఒక క్వాలిటీ వాళ్ళకి నచ్చలేదు అంటే ఆ బొమ్మని, ఆ హౌస్ మేట్కి సంబంధించిన బొమ్మని తీసుకొచ్చి పగలగొట్టి నాకు చీఫ్ అవ్వడం ఇష్టం లేదని చెప్తారు.
అలా మనకి బజర్స్ మోగుతున్నప్పుడల్లా వస్తారు. ఫస్ట్ ఏంటంటే నిఖిల్ చీఫ్ కాబట్టి తనకు డైరెక్ట్గా హ్యామర్ ఇచ్చారు బజర్తో సంబంధం లేకుండా. నిఖిల్ వచ్చి బజర్ మోగకుండానే అదే డైరెక్ట్గా హ్యామర్ తీసుకొని ఎవరి బొమ్మ పగలగొడతాడు ఫస్ట్ అంటే ఒక నిమిషం ఆదిత్య గారి బొమ్మ పగలగొట్టేస్తాడు. దేనికంటే దోశ అప్పడం వండలేదు దోశ ఉంది కదా, ఆ దోశ ఇష్యూ మీద మాట్లాడలేదు. మీరు పెద్ద మనిషి అయ్యండి, పెద్ద ముత్తైదు అయ్యండి, మీరు మాట్లాడకపోవడం మాకు నచ్చలేదన్న. పెద్ద ముత్తైదు కాదు, సారీ, అదే పెద్ద ఆయన అయ్యండి, పెద్ద మనిషి అయ్యండి, మీరు మాట్లాడలేదు దోశ ఇష్యూలో, దోశ ఇష్యూలో విష్ణుప్రియకి ప్రేరణకి జరిగిందిగా ఇష్యూ అదే. అందుకని నేను మిమ్మల్ని చీప్గా మిమ్మల్ని వద్దనుకుంటున్నానని చెప్పి మేము మొహం మీద కళాఖండిగా చెప్తున్నా అని చెప్పేశాడు. అలా ఇక ఆదిత్య ఫోటోని పగలగొట్టాడు. ఆ తర్వాత నుంచి మనకు బజర్స్ మోగుతాయి. పృథ్వీ వచ్చి తర్వాత సేమ్ మళ్ళీ నిఖిలే హ్యామర్ తీసుకుంటాడు. హ్యామర్ తీసుకొని పృథ్వీకి ఇస్తాడు. ఒక్క నిమిషం పృథ్వీకి ఇచ్చేది హ్యామర్ నిఖిల్ కాదు, ఆదిత్య గారు ఫస్ట్ బజర్ మోగినప్పుడు సుత్తి తీసుకొని హ్యామర్ తీసుకొని పృథ్వీకి ఇస్తాడు. పృథ్వీ ఏమో మణికంఠ బొమ్మ పగలగొట్టి నువ్వు చీఫ్ అవడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే నువ్వు స్ట్రాంగ్గా ఉండట్లేదు, నువ్వే ఫిజికల్గా స్ట్రాంగ్ లేవు, నీ క్లాన్ని నువ్వేం కాపాడుతావు అని చెప్పి చేస్తాడు. తర్వాత దానికి ఆయన ఒప్పుకోడు, కానీ ఇది నా రీజన్, ఒప్పుకోకపోయినా అంతే అంటాడు. తర్వాత మళ్ళీ సేమ్ బజర్ మోగుద్ది, నిఖిల్ హ్యామర్ తీసుకుంటాడు. అయితే ఈసారి సీతకి ఇస్తాడు. సీత ఏం చేసిద్ది అంటే యష్మి బొమ్మను పగలగొట్టి ఏం రీజన్ చెప్పుద్ది అంటే ఆల్రెడీ నువ్వు చీఫ్ అయ్యావు కదా, మిగతా వాళ్ళకి అవకాశం ఇద్దాం అని చెప్పి అంటది. ఓకే అని యష్మి తీసుకుంటుంది, అక్కడితో అయిపోద్ది. తర్వాత మళ్ళీ బజర్ మోగుద్ది, అప్పుడు నిఖిల్ మళ్ళీ హ్యామర్ తీసుకుంటాడు. ఈ రీజన్స్ బజర్స్ మోగిన వాటిలో మ్యాక్సిమం నిఖిలే హ్యామర్ తీసుకున్నాడు, అక్కడక్కడ మణికంఠ విష్ణుప్రియ మాత్రం తీసుకున్నారు. ఓకే, నిఖిల్ హ్యామర్ తీసుకొని ఈసారి సోనియాకి ఇచ్చాడు. సోనియా నబీల్ బొమ్మను పగలగొట్టింది. నోట్ దిస్ పాయింట్ ఎవరు అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ నామినేషన్స్లో కూడా వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. నబీల్ది బయాస్డ్ అని, ఫేక్ సంచాలక్ అని, పెయిడ్లు సంచాలక్ అని ఆల్రెడీ సోనియా నామినేట్ చేసింది. నబీల్ కూడా ఆవిడని సంచాలక్గా మీరు సరిగ్గా చేయలేదని అన్నాడు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సోనియా నబీల్ బొమ్మను పగలగొట్టింది. నబీల్ అంటున్నాడు, ఈవిడేమన్నా నాగపాము పగబట్టడానికి నా మీద, ఇదేమి రీజన్స్ రా బాబు అని అంటున్నాడు. ఓకే, తర్వాత నుంచి నబీల్ కూడా తన ప్రయత్నం తను చేశాడు హ్యామర్ తీసుకోవడానికి. ఓకే, అక్కడితో అది అయిపోద్ది. నెక్స్ట్ మళ్ళీ బజర్ మోగుద్ది, మళ్ళీ నిఖిలే వెళ్ళి హ్యామర్ తీసుకుంటాడు. ఈసారి తీసుకొని నైనికాకి ఇస్తాడు. నైనిక విష్ణుప్రియ బొమ్మను పగలగొట్టి ఏం చెప్పుద్ది అంటే నీకు చీఫ్ అవడానికి కావాల్సిన ఎంతూజియాజం లేదని చెప్పుద్ది. విష్ణుప్రియ సర్లే అంటే పెద్దగా ఏం మాట్లాడదు. తర్వాత మనకి సేమ్ మళ్ళీ విష్ణుప్రియ ఈసారి ఏం చేస్తుంది అంటే హ్యామర్ విష్ణుప్రియ తీసుకొని ప్రేరణ ఇచ్చింది. ఎవరు? విష్ణుప్రియ. కొంచెం కష్టపడుద్ది విష్ణుప్రియ, ఎందుకంటే అక్కడ నిఖిల్ కూడా ఆల్మోస్ట్ సుత్తు పట్టుకుంటాడు ఇద్దరు హ్యామర్ పట్టుకుంటారు, కానీ విష్ణుప్రియ అతి కష్టం మీద హ్యామర్ తీసుకుంటుంది. తీసుకొని ప్రేరణకి ఇచ్చిద్ది. ప్రేరణ ఏమో సోనియా బొమ్మను పగలగొట్టి ఏం చెప్పుద్ది అంటే నీకంటే ఇంకా బాగా ఆడేవాళ్ళు చాలామంది ఉన్నారు హౌస్లో, అందుకని నేను వేరే వాళ్ళకి ఇస్తాను నీకు కాకుండా అని కళాఖండిగా చెప్పేసింది ప్రేరణ. ఓకే, అక్కడితో సోనియా బొమ్మ పగిలింది. తర్వాత మణికంఠ ఈసారి హ్యామర్ తీసుకుంటాడు. నెక్స్ట్ బజర్ మోగినప్పుడు అప్పుడు హ్యామర్ తీసుకొని నైనికాకి ఇస్తాడు. అయితే నైనిక ఏం చేసింది, పృథ్వీ బొమ్మను పగలగొట్టి ఈసారి ఎప్పుడు అంటే చీఫ్లో బాయ్సే కాకుండా ఆల్రెడీ యష్మి అయ్యింది, అయినప్పటికీ గోల్స్ ఉమెన్స్కి ఒక అవకాశం ఇస్తే వాళ్ళు బాగా చేస్తారు చీఫ్గా అని అంటది. అక్కడితో మనకి అయిపోద్ది. తర్వాత నిఖిల్ మళ్ళీ మ్యాక్సిమం నిఖిలే హ్యామర్ తీసుకునేది. సీతాకి హ్యామర్ ఇస్తాడు తీసుకొని బజర్ మోగినప్పుడు, అప్పుడు సీత వెళ్ళి నైనికా బొమ్మను పగలగొట్టుద్ది. అంటే ఆవిడేం చెప్పుద్ది అంటే ప్రేరణకి అవకాశం ఇద్దాం అనుకుంటున్నానని చెప్పుద్ది. సరే అని లైట్ తీసుకొని కొంచెం నైన్గా ఫీల్ అవుద్దిలే. తర్వాత లాస్ట్ రౌండ్ వచ్చింది అనమాట. లాస్ట్ రౌండ్ వచ్చేటప్పుడు ఏమవుద్దంటే నైనిక ఆల్మోస్ట్ అన్ని రౌండ్స్లోనూ ఉంది కాబట్టి బిగ్ బాస్ డైరెక్ట్గా నైనికాకి హ్యామర్ ఇచ్చి నీకు ఇష్టమైన వాళ్ళకి నువ్వు హ్యామర్ ఇచ్చుకో అంటే ఆవిడ వెళ్ళి సీతాకే హ్యామర్ ఇచ్చింది. సీత ఏం చేసింది, అసలు సీతానే కదా నైనిక బొమ్మ పగలగొట్టింది, మళ్ళీ సీతాకే ఇచ్చింది నైనిక.
మేబీ ఫ్రెండ్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చి ఉండొచ్చు, ఓకే వదిలేసిండు. అది వేరే టీం అయినా ఉండొచ్చు, అది ఒకే టీం అయినా ఉండొచ్చు. ఆ తర్వాత సీతకి ఇస్తే సీత ప్రేరణ బొమ్మను పగలగొట్టి, నేను నా బొమ్మను నేను సాక్రిఫైస్ చేసుకోలేను కదా, అందుకని ప్రేరణ బొమ్మను సాక్రిఫైస్ చేస్తున్నా అని చెప్పి పగలగొట్టింది. అక్కడితో సీత చీఫ్గా సెలెక్ట్ అయ్యింది. మనకి ఇక్కడితో ఏంటంటే మ్యాక్సిమం ఈ టాస్క్ పూర్తయ్యేటప్పటికి సీత కొత్త చీఫ్గా సెలెక్ట్ అయింది. బిగ్ బాస్ కూడా ఆవిడని అభినందించారు. కంగ్రాచులేషన్స్ సీత, యు ఆర్ ఏ చీఫ్ అని. ఓకే, ఇక్కడితో మనకి ఈ ఎపిసోడ్ కూడా పూర్తవుద్ది. అయితే ఎపిసోడ్ మధ్యలో కొన్ని కొన్ని సీన్స్ ఉంటాయి. ఏంటంటే ఒకటి కొంచెం సుత్తు ఉంటాయి, అలా ఏదో వాగుతూ ఉంటారు. అయితే కొన్ని సీన్స్ ఏంటంటే మనకి అవసరమైనవి. అందులో ఒకటి ఏంటంటే సోనియా యష్మి ఇష్యూ. మేబీ ఇప్పుడు సీత ఒకవేళ చీఫ్గా సెలెక్ట్ అయింది కాబట్టి, ఒకవేళ సోనియాని తను సెలెక్ట్ చేసుకుంటే యష్మి ఖచ్చితంగా నిఖిల్ టీంలోకి వెళ్ళింది. అది మనం చెప్పే చీజీగా. ఒకవేళ నిఖిల్ టీంలోనే సోనియా ఉంటే ఖచ్చితంగా యష్మి సీత టీంలోకి వచ్చింది. ఎందుకంటే ఆపోజిషన్లో ఉంటేనే కదా గొడవలు పడేది. ఇద్దరు సేమ్ టీంలో ఉండి గొడవలు పడలేరుగా, అందుకని అపోజిషన్ టీంలో ఉండడానికి యష్మి ట్రై చేసింది. సో ప్రేరణ సో యష్మి సోనియా ఏ టీంలో ఉంటుంది అనే దాన్ని బట్టి యష్మి డెసిషన్ ఉంటుందన్నమాట. రేపు వచ్చిన ప్రోమోలో కూడా మనకు అదే చూపించారు. చీఫ్గా సీతని అలాగే నిఖిల్ని కూర్చోబెట్టి మీ క్లాన్స్ మీకు ఎవరు ఇష్టం వచ్చినా వాళ్ళు రీజన్స్ చెప్పి మీకు ఏ చీఫ్ నచ్చితే ఆ చీఫ్లోకి సెలెక్ట్ చేసుకుని వెళ్ళొచ్చని క్లాన్కి అవకాశం ఇచ్చారు. అలా అనమాట మనకు ప్రోమోలో చూపించారు. అయితే ఈరోజు ఎపిసోడ్లో ఇంకొన్ని విషయాల గురించి మాట్లాడాలంటే, ఒకటి ఏంటంటే ఇదే అనమాట, విష్ణుప్రియాను సీత కలిసి ఆయన పేరేంటి పృథ్వీతో కూర్చొని మాట్లాడుతున్నారు అనమాట. సోనియా ఇది కొంచెం ఫ్రెండ్షిప్ వరకు బాగానే ఉంది, కానీ అంతకు మించి వెళ్తే మాత్రం అది కొంచెం డేంజరు, నువ్వు కొంచెం దానికి దూరంగా ఉండడం, అదే ఫ్రెండ్షిప్కు ఉండడం మంచిది, ఫ్రెండ్లీగా మాత్రమే, అంతకు మించి వెళ్ళొద్దు అని ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడారు. అతను కూడా నేను అంతకు మించి ఏమి వెళ్ళట్లేదు, జస్ట్ ఫ్రెండ్ మాత్రమే అని చెప్పాడు. నెక్స్ట్ ఏంటంటే అంతటితో మనకి ఈ ఎపిసోడ్ పూర్తి అయిపోయింది. సో ఇక మనం రేపటి ప్రోమోలో అంటే రేపటి ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమోలో ఆల్రెడీ చెప్పా కదా, నిఖిల్ని సీతాని కూర్చోబెట్టి వీళ్ళిద్దరు చీఫ్లు అయిన కారణంగా ప్లాన్స్కి అవకాశం ఇచ్చారు. రీజన్స్ చెప్పి మీరే ఏ చీఫ్ కావాలో సెలెక్ట్ చేసుకొని అందులోకి వెళ్ళండి అని. అలా మనకి ప్రోమోలో ఎంతవరకు చూపించారో అది చెప్తున్నాను. ఏం చెప్పారంటే రీజన్స్ చెప్పమంటే యష్మి వచ్చి నాకు స్పోర్టివ్గా ఆడాలని ఉంది, నేను బాండ్స్ పెంచుకోవడానికి అంటే బాండింగ్ పెంచుకోవడానికి రాలేదు ఈ సీజన్లోకి అని చెప్పి. సో ఆవిడ నాకు తెలిసి మ్యాక్సిమం సీతా టీంలోకి వెళ్ళింది. అంటే మనం చెప్పడం కాదు, అక్కడ సీన్ కూడా అలాగే చూపించారు. ఎందుకంటే మనకి ప్రోమోలోనే సోనియా అలాగే పృథ్వీ ఇద్దరు ఆల్రెడీ నిఖిల్ టీంలోనే ఉంటున్నారు, చూపించారు. అలాగే నిఖిల్ టీంలో ఉన్నట్టే ప్రోమోలో చూపించారు. సో ఇక సోనియా నిఖిల్ టీంలో ఉంటే ఖచ్చితంగా యష్మి సీతా టీంలోకి వెళ్ళిద్ది. తర్వాత మనకి సోనియా వచ్చి ఏంటంటే క్వాలిటీస్ గురించి చెప్పింది. నాకు ఈ క్వాలిటీస్ ఉన్న వ్యక్తులు అంటేనే కొంతవరకు నాకు నచ్చుద్ది అని చెప్పి చెప్పింది. మేబీ అది నిఖిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పుండొచ్చు, నిఖిల్కి నచ్చినట్టు. ఆ తర్వాత విష్ణుప్రియ వచ్చి నాకు నేను ఇంతకు ముందు ఉన్న చీఫ్ టీంలో నాకు రికగ్నేషన్ అయితే రాలేదు, అందుకని నేను ఆ రికగ్నేషన్ కోసం నేను వేరే టీంలోకి వెళ్ళిపోతున్నా అని చెప్పింది. మేబీ అది సీతా టీంలోకి అయి ఉండొచ్చు. ఎందుకంటే ఈ ఎపిసోడ్ ఎండింగ్లో మనకి అంటే ఈరోజు జరిగిన ఎపిసోడ్ ఎండింగ్లో సీతాతో ఆల్రెడీ విష్ణుప్రియ చెప్పింది, నేను నీ టీంలోకి వస్తాను, నన్ను సెలెక్ట్ చేసుకో అని చెప్పి. సరే అని సీత అంది. ఓకే, ఇంతటితో మనకి ప్రోమో పూర్తయింది, అలాగే ఈ ఎపిసోడ్ కూడా పూర్తయింది. రేపటి ఎపిసోడ్ గురించి మనం రేపటి వీడియోలో మాట్లాడుకుందాం. ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే కుదిరితే ఒక లైక్, ఒక కామెంట్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ ఇంకా ఎంకరేజ్ చేస్తారని, అలాగే ఇంకా బాగా చెప్పడానికి ట్రై చేస్తారని ఇక్కడితో ఈ వీడియోని ముగిస్తున్నాను. గుడ్ నైట్, ఆదాబ్, టేక్ కేర్, బాయ్.